నమస్తే రమ్మగారు, ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. నమస్తే జయ, ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి అందరికి. పండుగ సందర్భంగా 2 మంచి మాటలు చెప్పుకుందాం. తప్పకుండా. క్రోధినామ సంవత్సరంలో నుంచి విశ్వావసులోకి వస్తున్నాం. అవును రమ్మగారు. అయితే ప్రతి సంవత్సరము మనం న్యూ ఇయర్ రిజల్యూషన్ అనుకుంటాం కదా. న్యూ ఇయర్ రిజల్యూషన్ మనం January 1st కి చెప్పుకుంటాం. ఉగాది పండుగకి ఎందుకు రిజల్యూషన్ తీసుకోకూడదు? మనం తీసుకోవచ్చు కదా. ఖచ్చితంగా హెల్దీగా ఉండాలి, హెల్దీ ఫుడ్స్ తినాలి, బయట తినద్దు, ఏదైనా ఇంట్లో చేసుకుందాం. బోళ్ళన్ని కుకరీ ఛానల్స్ ఉన్నాయి, మేము కూడా 300కి పైగా వంటలు చేసాం. ఏవో ఒకటి చూసి ఎంతో కొంత కొంచెమైనా అప్పుడప్పుడు అయినా ఇంట్లోనే చేసుకుంటూ, ఇంట్లో ఫుడ్డే బెస్ట్ ఫుడ్ ఎప్పుడు కూడా. అవును, జాగ్రత్తగా హెల్త్ని మెయింటైన్ చేయడానికి అవసరమైన అన్ని రకాల సాధనాలని వాడుకోండి. నాణ్యత మీద దృష్టి పెట్టండి. సాధ్యమైనంత సొంత చేత్తో చేసిన దాన్ని నమ్మండి. మంచి పేరెన్నికగన్న వస్తువుల్ని జాగ్రత్తగా వాడుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అయితే మనం ఏం చేద్దామంటే మినపప్పుతో చక్రాలు చేద్దాం జయ. మామూలుగా మనం 2-3 రకాలు చేసుకుంటాం. ఇందులో మినపప్పు 1, 3 బియ్యము, 1 కేజీ మినపప్పుకి 3 కేజీల బియ్యం వేసి మనం గిర్నీకి ఇచ్చేసి పిండి పట్టించేసి ఆ పిండిని కలిపి మనం చక్రాలు వండుకోవచ్చు. ఒకటి. అయితే రెండో మెథడ్, యాక్చువల్గా ఇది నా సొంత రెసిపీ కాదు జయ, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మా సిరి వాళ్ళు చేస్తారు ఈ మెథడ్. అప్పటి నుంచి అప్పుడప్పుడు నేను కూడా చేస్తున్నాను. మినపప్పు ఒక 2 గంటలు నానబెడతాం. మనం ఆ ఇడ్లీ పిండి, దోశ పిండి లాగానే శుభ్రంగా కడిగేయటం, ఓ 2 అవర్స్ నానబెట్టడం. తర్వాత చక్కగా కడిగేసి 1కి 2 గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేయటం. పిండి 1కి 2 గ్లాసులు. 1 గ్లాసు మినపప్పు అయితే 2 గ్లాసుల నీళ్లు పోసి ఒక 3 లేదా 4 విజిల్స్ రప్పించేస్తే కుక్కర్లో ఉడికిపోతుంది. నీరు కొంచెం సెపరేట్ చేసి ఆ పప్పుని గ్రైండ్ చేసేద్దాం. ఆ పిండి, ఆ ముద్దలో మనం బియ్య పిండి కలుపుకుని చక్రాలు వండుకుంటాం. భలే బాగా వస్తాయి, ఎంత మృదువుగా వస్తాయో. ఈజీ ప్రాసెస్ అండి. మినపప్పు మంచి క్వాలిటీ ఉన్న మినపప్పు తీసుకోండి. ఇందులో ఒకవేళ గుళ్ళు లేకపోతే మన దగ్గర చాయ్ పప్పు ఉందనుకో, అదైనా చేసుకోవచ్చు. పొట్టు మినపప్పుతో ఇదంతా బాగుండదండి, అందంగా రాదు. గుళ్ళే సెలెక్ట్ చేసుకోండి, కొంచెం మంచి క్వాలిటీ తీసుకుంటే సరిపోకుండా. మినపప్పుతో పాటు పిండి వంటలు చేస్తున్నాము అంటే ఆయిల్ ప్రధానం కదా. సో ఆయిల్ విషయంలో కూడా ఖచ్చితంగా కేర్ తీసుకోండి. ఫ్రీడమ్ పల్లి నూనె చాలా లైట్ గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. డెఫినెట్ గా పిండి వంటల్లో ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ ని ఉపయోగించండి. అలాగే మంచి నూనె అంటేనే ఫ్రీడమ్ ఆయిల్. ఫ్రీడమ్ ఆయిల్ లో లీటర్ నూనె కొంటే అందులో ఖచ్చితంగా లీటర్ ఆయిల్ ఉంటుంది. అదే చాలా కంపెనీ నూనె ప్యాకెట్లలో లీటర్ కి కొన్నా అందులో లీటర్ ఆయిల్ ఉండదు. అందుకే క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఖచ్చితంగా ఇచ్చేది ఫ్రీడమ్ ఆయిల్ మాత్రమే. ఫ్రీడమ్ అంటేనే నమ్మకం. ఉడకబెట్టేసారమ్మా. ఇదిగో మినపప్పు నానబెట్టింది, తర్వాత ఉడకబెట్టాను. చూడండి, ఇట్లా 3 విజిల్స్ తెప్పిస్తే ఇట్లా మృదువుగా అయిపోతుంది. దీంట్లో మనం పోసిన నీళ్ళు ఎక్కువ లేవు, కొద్దిగానే ఉన్నాయి. అవునవును. కొంచెం నీరు పక్కకు పెట్టి, ఒకవేళ నీరు ఎక్కువ ఉందనిపిస్తే నీరు పక్కకు పెట్టండి. దీన్ని ఏం చేస్తాం, మిక్సీలో వేసేసి మృదువు పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసేయండి. ఎట్లా ఇప్పుడు ఏ పిండి లాగా రుబ్బుకోవాలి? మనం ఇడ్లీ పిండి లాగా రుబ్బేసి, ఇడ్లీ పిండి లాగానే మృదువుగా. అంతే, అంటే ఎక్కువ నీళ్లు పోసి లూజ్ గా చేయదు, కొంచెం సరి ఆ మాత్రంగా. ఇందులో ఉన్న తడే దీనికి సరిపోతుంది. ముందు ఇది గ్రైండ్ చేద్దాము. ఆ ఉడకబెట్టిన మినపప్పు ఇగో పిండి చూడు ఎట్లా మృదువుగా వచ్చింది చూడు, క్రీమ్ లాగా. అవునండి. ఇప్పుడు ఈ క్రీమ్ లాగా ఉన్న పప్పులోకి, పిండిలోకి మనం ఏం చేస్తాం, ఇది 1 గ్లాసు మినపప్పు పెట్టాం, 3 గ్లాసుల బియ్య పిండి. కావలసిన నీళ్లు పోసుకోవచ్చు. ముందు ఇది ఇందులో పెట్టుకుంటాం. మిర్చి కొంచెం కూడా చేసుకోవచ్చు, చక్కగా 15-20 రోజులు నిలవ ఉంటాయి, మహా బాగుంటుంది. ఇందులో కారం వేసుకోం మనం. కారం వేస్తే రంగు మారిపోతుంది, ఇవి మనకి తెల్లగానే కనపడతాయి. సరిపడా నీళ్ళు పోసుకోవచ్చు. 1 స్పూన్ నువ్వులు, 1 స్పూను వాము, కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు. జీలకర్ర కంటే వాము నువ్వులే చాలా బాగుంటాయి జయ. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు కూడా వేసేసి, శనగపిండితో ఇలాంటివి చేసుకునేటప్పుడు మనం కొంచెం ఇంగు వేస్తాం. అవి నూనె ఒక 50 గ్రామ్స్ అట్లా నూనె కాచి, ఆ కాగిన నూనె దీంట్లో పోసుకోండి. పోసేసి ఏమది బాగా గుల్లబారి బాగా వస్తాయి ఇట్లా నూనె కనుక వేసుకుంటే. అవునవును. పిండి వంటలో దేంట్లో అయినా నూనె కాసుకొని కలుపుకుంటే బాగుంటాయి కదా. బాగుంటుంది. వెన్న వేసుకోవచ్చు. అయితే ఇలాంటి వాటికి కాగిన నూనె అయితే బాగుంటుంది. కొద్దిగా నీళ్ళు పోయి పిండి ఇగో ఇంత మృదువుగా కలుపుకోవాలి. దీన్ని టంగురాముడిలా చేసామనుకో రాళ్లల్లే వస్తాయి. అందుకని కలిపిన తర్వాత ఇప్పుడు మనకు ఒకవేళ ఉడకబెట్టిన నీళ్లలో మిగిలిన నీళ్లు, ఆ నీళ్లు కూడా పోసేసుకోండి, ఏం పర్వాలేదు. దీన్ని లూజ్ గా ఉండాలన్నమాట, మరి పాకం పరిగెత్తకూడదు, టంగుగా ఉండకూడదు.
కొద్దిగా మనం ఈ గిద్దల్లో పెడతాం కదా ఇలా దాంట్లో మురుకుల పావులో ఆ పెట్టేటప్పుడు కూడా కొంచెం తడి చేయి చేసుకోవాలి. ఎందుకంటే ఈ మినపిండికి జిగురు ఎక్కువ కదా. అవునవును. బియ్యపిండి ఏమో మరపిండి బాగా నీళ్ళు లాగేస్తాయి. ఇలా కొంచెం తడి ఉన్నా మనకు వచ్చిన నూనె లాగుతుందని అలా ఏం ఫీల్ అవ్వకండి, ఏం కాదు. స్టవ్ వెలిగించిన మరి వెలిగించు. దీన్ని కొంచెం ఏదైనా తడి బట్ట కప్పి పక్కన పెట్టేసుకుందాము. మనకి నూనె కాగే లోపల ఇది ఒక 5 నిమిషాలు నానుతుంది అంతే. ఏదైనా కొంచెం వెడల్పాటిది పెట్టుకోండి, ఎక్కువ లోతు లేకుండా వెడల్పు మూతి పెద్దదిగా ఉండేది పెట్టుకుంటే అవునండి వీలుగా ఉంటుంది. అవును. రిఫైండ్ ఆయిల్ అయితే మనకి ఇలా పిండి పదార్థాలు పిండి వంటలకి బాగుంటుంది కదా రమ్మగారు. వాసన బాగుంటుంది, అంటే ఎక్కువ వేరే వాసన రాకుండా ఉంటుంది కదా, నూనె వాసన రాకుండా. నూనె కాగిందో లేదో చూద్దామా. మినపిండి కదా, చేయి వదలదు, నూనె వచ్చేసి 3 హోల్స్ ఉంటాయి కదా, అది పెట్టుకుందాము. ఓకే, 3 హోల్స్ ఉన్నది పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఇందులో పెట్టేటప్పుడు ప్రతిసారి కొద్దిగా పిండిని తడి చేసుకుని కనుక పెట్టామంటే చక్కగా వస్తుంది. లేకపోతే జారదు, చేతులు నొప్పులు పుడతాయి. మనం ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టుకోండి, లేకపోతే అరిటాకు పెట్టుకోండి, లేకపోతే మన ఆపక మీద వెనకాలైనా తిప్పచ్చు. చాలా ఇంకొక రౌండ్ బాగా గుండ్రంగా ఎత్తు, అది చాలు చాలు. ఒకటి టకటక ఒక 3 4 పిండేసి ఇలా వేయటం భయం అయితే కనుక దాన్ని తిరగేయండి ఒకసారి. ఓకే, దీని మీద వేయమంటారు. దాని మీద వేసి నూనెలో కొంచెం ఉండు, ఈ వాయి అయిపోయాక అప్పుడు చేద్దాం. కొంచెం సిమ్లో ఉంచండి. ఈ నూనె ఈ బుడగలు తగ్గేదాకా ఆగండి, తర్వాత తిప్పండి. మధ్యలో కదిపామంటే సుద్దా ముద్ద అయిపోతాయి. కొంచెం ఇందులో పిండి పెడతారు. ఇంకొకటి కూడా పడుతుంది, ఫస్ట్ టైం కదా 4 వేసాం. ఈ నురుగు తగ్గాక అప్పుడు మనం దాన్ని తిప్పుకోవాలి పక్కకి. మీకు ఇవి కారం కూడా కావాలి అని భావిస్తే గనక పచ్చిమిరపకాయలు బాగా మెత్తగా గ్రైండ్ చేసేసేయండి, తొక్కులు ఉండకూడదు, అది కలిపితే బాగా వస్తుంది. ఒకవేళ కావాలంటే అసలు ఇవే మృదువుగా ఉంటాయి, బాగుంటాయి. తెల్లగా ఉంటేనే అందంగా కూడా ఉంటాయి. చాలు, తాపీగా వేగనివ్వాలి. ఆ నురుగు మొత్తం పోయాక తీసేసేయచ్చు. ఒకళ్ళం కూడా చేసుకోవచ్చు నిదానంగా, కొద్దిగా చేసుకుంటాం అంతే. చూడు తెల్లగానే ఉన్నాయి. అవునవును. ఇవి బాగా చల్లారాక మీరు డబ్బాలో కనుక పెట్టుకుంటే 15-20 డేస్ ఇదే ఫ్రెష్నెస్ తోటి ఉంటాయి. రుచి చాలా బాగుంటుంది. ఇక వేగిపోయినట్టున్నాయి చూసేసి ఏదైనా ఒక వెడల్పాటి పళ్ళెంలో టిష్యూ పేపర్ వేసేసి ఆరనివ్వండి. బాగా చల్లారిపోయాక లోపల పెట్టుకోండి డబ్బాలు. ఇలా కూడా చేసుకోవచ్చు. మీరు అలా వేయలేము అని అనుకుంటే కనుక ఇది ఇట్లా మీరు ప్రతిసారి కొంచెం తడి చేసుకుంటేనే ఈ పిండి ఈజీగా వస్తుంది, లేకపోతే రెక్కలు నొప్పులు పుడతాయి. ఇలా నురుగు తగ్గాక నిదానంగా తిరగేసేయండి. చూడు ఒకటి చల్లారిందేమో ఎలా వచ్చిందో విరకొట్టి. చాలా బాగా వచ్చింది రమ్మగారు. సూపర్, కరకరలాడుతుంది సౌండ్ చూడండి. మనం కాగిన నూనె పోయటము ఒకటి, దానివల్ల బాగా వస్తాయి. కాగిన నూనె పోస్తే చక్కగా వస్తాయి. ఉగాదికి మనం చేసుకునే రకరకాల వంటకాల్లో మినపప్పు చక్రాలు చాలా ఈజీగా చక్కగా చేసుకోవచ్చు. 15 రోజులు కూడా నిల్వ ఉంటాయి. పిల్లలకి బాక్సుల్లో పెట్టచ్చు, కారం ఉండదు కాబట్టి చిన్న పిల్లలు కూడా తినేస్తారు. అవును, ఫ్రెష్ మంచి నూనెతో మాత్రం చేసుకోండి. సో ప్రేక్షకులందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.